ప్రతి ఇంట్లో ఉండే సమస్య దోమలు. ప్రాణాంతక వ్యాధులను మోసుకొస్తాయి. దోమలు నివారించడానికి మార్కెట్లో దొరికే మ్యాట్లు, బ్యాట్లు, కాయిల్స్ వాడుతుంటాం. వీటి నుంచి విడుదలయ్యే కెమికల్స్ వల్ల శ్వాసకోశ వ్యాధులు, అలర్జీ సమస్యలు వస్తాయి. దోమలు కుడితే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడతాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ పద్ధతిలో ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గదిలో కర్పూరం తప్పకుండా ఉంటుంది. ఈ కర్పూరంతో దోమలను సులభంగా తరిమి కొట్టొచ్చు. సాయంత్రం పూట డోర్లు, కిటికీలు వేసేయాలి. ఆ తర్వాత కర్పూరం, ఎండిపోయిన వేపాకులు కొన్ని తీసుకుని రెండింటినీ కలిపి 10 నిమిషాలు ఇల్లంతా పొగవేయాలి. ఈ పొగ వల్ల దోమలు ఇంట్లోకి రావు. ఒకవేళ ఎండిన వేపాకులు లేకపోయినా కర్పూరంతో పొగవేసి ఇల్లంతా తిప్పితే దోమలు పారిపోతాయి. చిన్న పిల్లలకు వేసే సాంబ్రాణితో కూడా దోమలను తరిమి కొట్టొచ్చు. అరోమా ల్యాంప్స్ లో సాంబ్రాణి, కర్పూరం, వేప నూనె వేసి పెట్టుకుంటే దోమల బెడద తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఇది రూమ్ ఫ్రెషనర్ గా కూడా పనికొస్తుంది. వేప నూనెకు బదులు యూకలిప్టస్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, లావెండర్ ఆయిల్ కూడా వినియోగించవచ్చు. అలోవెరా దోమకాటుకి కూడా ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దోమ కుట్టిన ప్రాంతంలో కలబంద జెల్ను కొంచెం రాస్తే వెంటనే రిలీఫ్ దొరుకుతుంది. దోమలను తరిమి కొట్టేందుకు పెప్పర్మెంట్ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో వాటర్ పోసి ఆ నీటికి కొన్ని చుక్కలు పెప్పర్మెంట్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇల్లంతా స్ప్రే చేస్తే దోమల బెడద నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలను దంచి కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసి దానికి కొంచెం కర్పూరం యాడ్ చేసి వెలిగిస్తే, ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని ఆ నీటిలో 1 టీ స్పూన్ వేప నూనె, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపి స్ప్రే చేస్తే దోమలు వెళ్లిపోతాయి. అలాగే లావెండర్ ఆయిల్ కూడా దోమలను తరిమి కొట్టడానికి పనిచేస్తుంది. ఈ లావెండర్ ఆయిల్ ని ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్ లో స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. అంతేకాకుండా లావెండర్ ఆయిల్ ని చేతులు, కాళ్లకు రాసుకుంటే దోమలు కుట్టవు.